ఇది మామిడి యొక్క ఒక బీజం. నేను దీన్ని ఇక్కడ నాటాను. ఇప్పుడు కొంత జలం పోద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక మామిడి యొక్క విశాల వృక్షం వస్తుంది. కానీ ఎలా? దీనికి ఎవరు సహాయం చేస్తారు? దీనిని ఎవరు సాధ్యమయ్యేలా చేస్తారు? ప్రకృతి. అవును, ఈ ప్రపంచంలో ఏది తయారైనా ఏది చెడిపోయినా దానికి సమాధానం ప్రకృతి అవుతుంది. ప్రకృతి యొక్క కారణంతోనే సూర్యకాంతి వస్తుంది. దాని కారణంగానే వర్షాలు పడతాయి, జలం దొరుకుతుంది. దాని కారణంగానే ఈ మామిడి బీజం విశాల వృక్షంగా పరివర్తనం చెందుతుంది. కానీ ఈ విషయంలో మనుషులను చూడండి. మనుషులు చెప్తారు ఈ వృక్షంపై నాకే అధికారం ఉంది అని. ఎందుకంటే నేనే ఈ బీజాన్ని నాటాను. కానీ మొత్తం కార్యం ప్రకృతి చేసింది. కానీ మొత్తం లాభాన్ని మనుషులు తీసుకుంటున్నారు. ఇది సరైందేనా? అస్సలు కాదు. దీనికి సమాధానం ప్రకృతిలోనే దాగి ఉంది. అప్పుడప్పుడు ఏదైనా పక్షి కూడా ఇలాంటి బీజాన్ని నాటుతుంది. అక్కడ ఒక వృక్షం పుడుతుంది. దానికి ఫలాలు వస్తాయి. ఆ పక్షి ఆ ఫలాన్ని తింటుంది. కానీ మిగిలిన పక్షులను గాని అలాగే ప్రాణులను గాని అక్కడ ఫలాన్ని తినకుండా అది అడ్డుపడదు. ఆ వృక్షంపై తన అధికారాన్ని స్థాపించడం కోసం అది ప్రయత్నించదు. అన్నీ పంచుకుంటాయి. ఇలాగే మనం కూడా చేస్తే బాగుంటుంది. ఏదైతే ప్రకృతి నుంచి వస్తుందో దానిని మళ్ళీ ప్రకృతిలోకి తిరిగి వెళ్ళేలా చేయాలి. ఇది చాలా అవసరమైన విషయం. మీరు కూడా పక్షిలాగే మారండి. అప్పుడు మీ మనసు కూడా ఆకాశంలో ఎగరడం నేర్చుకుంటుంది. అలాగే సంతోషంగా చెప్తుంది, రాధాకృష్ణ.